గైస్ ముంగట నడుస్తుంది FZ250. మనోడు ఎంత స్పీడ్గా ఓవర్టేక్ చేసిండు నన్ను అంటే guys, welcome back again. Same day in the evening, time 5:43 PM. సో వెదర్ అయితే చాలా మంచిగా అయిపోయింది. ప్రే చేసిన కొంచెం వెదర్ మంచిగా అయితే మనం బయటికి వెళ్ళొచ్చు అని. సో వెదర్ అయితే మంచిగా అయింది. బయటికి వెళ్తున్నా, బట్ ఎక్కడ వెళ్తున్నా అది నాకు తెలియదు. కొద్దిగా మీరన్న కమెంట్ సెక్షన్లో నన్ను హెల్ప్ చేస్తే అన్న ఇక్కడ వెళ్ళు, అన్న అక్కడ వెళ్ళు, సో నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది బ్రో. వాహ్, చల్లగా గాలి ఇట్లా హెల్మెట్ లోపల కొడుతుండే ఏం మజా వస్తుంది తెలుసా. నాకు దొరుకుతుంది ఒక్క సండే. ఆ ఒక్క సండే కూడా నేను మీకోసం వీడియోస్ చేసే దాంట్లోనే అయిపోతుంది నాది. మీరేమో సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని. అసలు ఏంటంటే ఇంటి నుంచి సిటీ బయటికి వెళ్ళాలంటేనే నాకు గంట పడుతుంది. అంటే నేను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎక్కడ వెళ్ళినా మినిమం 1 hour పడుతుంది. సిటీ మిడిల్లో ఉంటాం మేము, మెహదీపట్నం. ట్రాఫిక్. సో ఫైనల్లీ డిసైడ్ అయిపోయినా శంషాబాద్ రోడ్ పోదాం. ఆ రోడ్ కొంచెం మంచిగా ఉంది. సో టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అదే రోడ్లో. ఎంత రిలాక్స్గా ఉందంటే గ్లవ్స్ లోపల చల్ల గాలి పోతుంది. ఇప్పుడు బైకర్స్ లైఫ్ అంటే ఏంది అసలు? చెవుల హెడ్ఫోను, పాటలు, చేతిలో బండి, హెల్మెట్, ఆ వ్యూ, ఆ థ్రాటల్, అంతే. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అడిక్షన్ యాక్చువల్లీ. అందరికీ తెలియదు ఆ ఎడిక్షన్ ఏందో. ఒక్కసారి ఎడిక్షన్ అయిందనుకోండి ఎవడ ఆపలేడుగా మిమ్మల్ని. ఆ ముగ్గురు చిన్న పొరలు పడుతుర్రు 200 NS మీద. ముగ్గురు పోతుర్రు, ఒక్కొనికి హెల్మెట్ లేదు. ఆడే అడ్డం నడిపిస్తున్నాడు. పడ్డారు అనుకో ఎంత లైఫ్. ఈ ముంగడు నడుస్తున్న బండికి అయితే తిరిగే లేదు. ఓ లార్డ్ స్ప్లెండర్ మన వెంకల్ ఉంది. శంషాబాద్ రోడ్, బెంగళూరు హైవే. ఫస్ట్ పెట్రోల్ పోపించుకోం. పెట్రోల్ కొట్టించుకున్నాక ఇప్పుడు మన జర్నీ స్టార్ట్ టు నోవేర్. మధ్యలో ఎంతమంది దొరుకుతారో ఏందో. ఓ విండ్లా చాలా ఉంది. చైన్ లూజ్ ఉంది అనిపిస్తుంది. విండ్ బ్లాస్ట్ చాలా ఉంది. ఎంకల్ పుష్ చేస్తుంది మొత్తం నన్ను.
గైస్ రానికైతే వచ్చినా కానీ రిటర్న్లో ఎంత పెద్ద జామ్ ఉంది చూడండి అసలు ఒకసారి మీరు. బాబా బాబా దగ్గర 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఇది. గైస్ ముంగట నడుస్తుంది FZ 250. మనోడు ఎంత స్పీడ్గా ఓవర్టేక్ చేసిండు నన్ను అంటే ఈజ్ గోయింగ్ టు బెంగళూరు. మనం బెంగళూరు అయితే వెళ్ళాం కానీ మనోడు చిల్ మూడ్లో ఉన్నాడు యాక్చువల్లీ. సైడ్ వస్తున్నాడు వెంకల నుంచి వచ్చి చేజ్ చేద్దామని. బట్ వాడు ఇప్పుడు రాని అనండి. వస్తుండు 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 వస్తుండు. విల్ వెయిట్ ఫర్ హిమ్. దా వస్తలేడు కాక ఎందుకో అక్కడి నుంచి కొట్టేస్తాడు. ఈజ్ గోయింగ్ టు బెంగళూరు ఐ గెస్. మన హైదరాబాద్లో అయితే వర్షం లేదు కానీ ఇక్కడ జడ్చర్ల సైడ్ వచ్చేసినాం మనము. జడ్చర్ల దిక్కైతే వర్షం ఉంది, పడ్డది ఆల్రెడీ. ఇక్కడ చీకటి అయితే నాకు ఒకటే భయము, మన హెడ్లైట్ విజిబిలిటీ అంత లేదు హైవే పైన. ఎంత మంచి లొకేషన్కి వచ్చేసినాం మనము, పైకి ఎక్కుతున్నట్టుంది. గైస్ వస్తా మొత్తం చీకటి అయిపోయింది ఆఖరికి. ఇక వెళ్ళేటప్పుడు మనం చూసిన ట్రాఫిక్ జామ్ తలగకపోతే మంచిది. ముందల బూజా నడుస్తుందా ఏదో సూపర్ బైక్ నడుస్తుంది. ఒక్కరోజు అలా వెళ్ళాలని నాది కూడా డ్రీమ్ ఉంది. అండ్ డెఫినెట్లీ ఐ విల్ గో టు లద్దాఖ్ ఆన్ లైక్ దిస్ వే. మీ అందరు సపోర్ట్ ఉంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఏ ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కొద్దు అనుకున్నా అదే ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. వర్షం పడి మొత్తం బిస్కెట్ అయిపోయింది గైస్.